ఈరోజు మనం ఒక స్ఫూర్తిదాయకమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని వచ్చిన ఒక యువతి ప్రయాణమిది. ఇది కేవలం ఒక పెరేడ్ కథ కాదు. ఇదొక సంకల్పం, ఒక విప్లవం. సరే, ఇప్పుడు మనం టైంలో కొంచెం ముందుకు వెళ్దాం. జాన్యువరి 26, 2026 న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్. భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ పెరేడ్ జరుగుతుంది. ఆ దృశ్యాన్ని ఒక్కసారి కళ్ల ముందు తెచ్చుకోండి. ఆ చల్లటి ఉదయం, ఆ క్రమశిక్షణతో కూడిన అడుగుల చప్పుడు, దేశం మొత్తం గర్వంతో చూస్తున్న ఆ క్షణం. వందలాది సైనికులు, అందరి అడుగులు ఒకే తాళంలో. వారిని నడిపించేది ఒకే ఒక్కరు, ఒక కమాండర్. కాని ఆ రోజు ఆ కమాండ్ ఒక చరిత్ర సృష్టించబోతోంది. ఎందుకంటే అది మునుపెన్నడూ జరగనిది. కమాండర్ 26 ఏళ్ల అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రన్ బాలా. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సిఆర్పిఎఫ్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక మహిళా ఆఫీసర్ పూర్తిగా పురుషులతో ఉన్న బృందానికి కమాండర్గా నిలబడ్డారు. ఇది ఒక కొత్త శకానికి ఆరంభం. సరే, ఇంతకీ సిమ్రన్ బాలా ఎవరు? ఈ స్థాయికి ఎలా వచ్చారు? ఆమె ప్రయాణం ఎక్కడ మొదలైంది? అసలు ఈ యూనిఫామ్ వేసుకోవాలనే ఆ కోరిక ఎందుకు పుట్టింది? తెలుసుకుందాం. ఆమెది జమ్మూ కాశ్మీర్లోని నౌషెరా, ఒక సరిహద్దు పట్టణం. అంటే అక్కడ నిత్యం ఉద్రిక్త పరిస్థితులుంటాయి. సరిహద్దు అవతల నుంచి కాల్పుల మోతలు వినడం, మన సైనికులు దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడటం, ఇవన్నీ ఆమె చిన్నప్పట్నుంచి చూస్తూ పెరిగారు. అప్పుడే ఆమె మనసులో ఒక బలమైన సంకల్పం పుట్టింది. దేశానికి సేవ చెయ్యాలి, అంతే. ఆ కలను నిజం చేసుకోవడమంత తేలిక కాదు కదా. దానికోసం ఆమె ఒక పెద్ద అగ్నిపరీక్షనే ఎదుర్కోవాల్సొచ్చింది. అదే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్, షార్ట్గా CAPF అంటారు. ఇది లక్షలాది మంది యువతకు ఒక కల. కాని దాన్ని సాధించేది మాత్రం కొద్దిమందే. అంత కఠినంగా ఉంటుంది పరీక్ష. అసలు ఈ CAPF అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇవి భారతదేశంలోని పారామిలిటరీ దళాలు. అంటే మన సిఆర్పిఎఫ్, BSF, CISF లాంటివి అన్నమాట. ఈ పరీక్షను కండక్ట్ చేసేదెవరో తెలుసా? సాక్షాత్తు UPSC. ఇందులో పాస్ అయితే నేరుగా అసిస్టెంట్ కమాండెంట్గా ఆఫీసర్ ర్యాంకులో జాయిన్ అవ్వచ్చు. చాలా గౌరవప్రదమైన ఉద్యోగం. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడమంటే మామూలు విషయం కాదు. మొత్తం 4 స్టేజులుంటాయి. ఫస్ట్ 2 రిటన్ ఎగ్జామ్స్, ఒకటి ఆబ్జెక్టివ్, ఇంకొకటి డిస్క్రిప్టివ్. అవి క్లియర్ చేస్తే నెక్స్ట్ ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్లు. ఇవి చాలా టఫ్గా ఉంటాయి. ఇక ఫైనల్గా పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ. ఈ 4 దశల్లోనూ ఒక అభ్యర్థిని అన్ని విధాలుగా పరీక్షిస్తారు. ఇక సిలబస్ చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. పేపర్ 1లో కరెంట్ అఫైర్స్, హిస్టరీ, పాలిటీ, సైన్స్ అన్నీ ఉంటాయి. పేపర్ 2 అయితే ఇంకా లోతుగా ఉంటుంది. నేషనల్ సెక్యూరిటీ లాంటి టాపిక్స్పై ఎస్సేలు రాయాలి. అంటే ఇది కేవలం చదివి గుర్తుపెట్టుకునే పరీక్ష కాదు. విషయాల్ని అర్థం చేసుకుని విశ్లేషించే స్కిల్స్ ఉండాలి. మరి ఎంతటి కఠినమైన పరీక్షను సిమ్రన్ ఎలా ఎదుర్కొన్నారు? తను తన డిగ్రీ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. కష్టపడి చదవడం, పట్టుదల, నిలకడ, ఇదే తన మంత్రం. అండ్ రిజల్ట్? ఫస్ట్ అటెంప్ట్లోనే ఎగ్జామ్ క్లియర్ చేశారు. అంతేకాదు, ఆ సంవత్సరం జమ్మూ కశ్మీర్ నుంచి ఈ పరీక్ష పాసైన ఒకే ఒక్క మహిళ సిమ్రన్. పాస్ అవడమే గొప్ప అనుకుంటే తన ఆల్ ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా? 82. మొత్తం సెలెక్ట్ అయిన 151 మందిలో తను 82వ ర్యాంక్ సాధించారు. ఇది తన ప్రతిభకు, కష్టానికి దక్కిన నిజమైన గుర్తింపు. సరే, ఎగ్జామ్ పాసయ్యారు, ర్యాంక్ వచ్చింది. కానీ అక్కడతో అయిపోలేదు. అసలు కదా ఇప్పుడే మొదలవుతోంది. ఒక అభ్యర్థి నుంచి ఒక సమర్థవంతమైన కమాండర్గా మారే ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. సిమ్రన్ కెరియర్ చాలా వేగంగా ముందుకు సాగింది. మే 2023లో రిజల్ట్ వచ్చింది. ఏప్రిల్ 2025 కల్లా అసిస్టెంట్ కమాండెంట్గా అపాయింట్ అయ్యారు. మధ్యలో గురుగ్రామ్లోని CRPF అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నారు. అక్కడ కూడా తన సత్తా చాటారు. బెస్ట్ ఇన్ ఇండో ట్రోఫీ గెలుచుకున్నారు. ఇక ట్రైనింగ్ తర్వాత తన ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడో తెలుసా? ఛత్తీస్గఢ్లోని బస్తరియా బెటాలియన్లో. అది నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్స్కి పేరుగాంచిన చాలా డేంజరస్ ఏరియా. అంత కఠినమైన ప్రదేశంలో తన పనితీరు ఎలా ఉంది? తనతో పాటు పనిచేసిన తోటి ఆఫీసర్లు ఆమె గురించి ఏమన్నారో చూడండి. తను చాలా నిలకడగా, నిర్ణయాత్మకంగా ఉంటారు అని చెప్పారు. అంటే ఎంత ఒత్తిడి ఉన్నా సరే ప్రశాంతంగా ఉంటూ కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారని అర్థం. అవే కదా ఒక లీడర్కి ఉండాల్సిన అసలైన లక్షణాలు.
సరే, ఇప్పుడు మళ్ళీ మనం రిపబ్లిక్ డే పరేడ్ దగ్గరకొద్దాం. సిమ్రన్ బాలా ఒక బృందానికి నాయకత్వం వహించడం, దాని ప్రాముఖ్యత ఏంటి? అది మన దేశానికి, మన భద్రతా దళాలకు ఎందుకంత పెద్ద మైలురాయి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడేమయ్యేదంటే ఇలాంటి పెద్ద పెద్ద పరేడ్లలో కమాండర్గా ఉండే అవకాశం ఎక్కువగా సీనియర్ మేల్ ఆఫీసర్లకే ఇచ్చేవారు. అది ఒక రకంగా సంప్రదాయంలా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా మెరిట్ మీద ఆధారపడి ఉంటుంది. డ్రిల్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు, కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, కమాండింగ్ ప్రెజెన్స్ ఉందా లేదా, ఇలాంటివన్నీ చాలా కఠినంగా పరిశీలించి మరీ సెలెక్ట్ చేస్తారు. ఈ మార్పు గురించి సిమ్రన్ బాలా మాటల్లోనే విందాం. తను ఏమన్నారంటే, ఇప్పుడు అవకాశాలు జెండర్ని బట్టి కాదు, మెరిట్ని బట్టే ఇస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన మాట. మన భద్రతా దళాల్లో వస్తున్న ఒక పెద్ద మార్పుకు ఇది నిదర్శనం. ఇది కేవలం ఒక వాక్యం కాదు, ఒక కొత్త భవిష్యత్తుకు సంకేతం. సో చివరిగా ఈ ఒక్క సంఘటన ఎందుకంత స్పెషల్? 1, సిఆర్పిఎఫ్ చరిత్రలో ఇది ఫస్ట్ టైం. 2, నాయకత్వ పాత్రల్లో కూడా లింగ సమానత్వం వస్తోందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. 3, సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ఎంతోమంది యువతకు, ప్రత్యేకించి అమ్మాయిలకు ఇది ఒక పెద్ద ఇన్స్పిరేషన్. 4, ముఖ్యమైనది, నిజమైన టాలెంట్, కష్టపడే తత్వముంటే ఎలాంటి అడ్డంకులనైనా దాటొచ్చని ఇది మరోసారి నిరూపించింది. సిమ్రన్ బాలా ఒక పెద్ద అడ్డంకిని దాటేశారు. తన ప్రయాణం ఇక్కడితో ఆగదు. ఇది ఎంతో మందికి ఒక కొత్త దారిని చూపించింది. అయితే ఒక అడ్డంకిని దాటిన తర్వాత మన ముందుండే ప్రశ్న ఒకటే: మనం బద్దలు కొట్టాల్సిన తర్వాతి అడ్డంకి ఏది? దీని గురించి ఆలోచిస్తూ ఈ రోజుకి ముగిద్దాం.